गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। జయ నారాయణి నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆషాఢమాసం ప్రారంభమై నేడు ద్వాదశి, నిన్న ఆషాఢ శుద్ధ ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనటువంటి దినం. శాస్త్ర ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండినే చాతుర్మాస్యం ప్రారంభించేటువంటి వారు ఉన్నారు. కాంచి కామకోటి పీఠం పరమ పవిత్రమైనటువంటి చాతుర్మాస్యం జూలై 10 గురువారం తిరుపతిలో ద్వారకా మంటపం, అక్కడ బస్టాండ్ చాలా దగ్గర అలిపిరి అని కూడా అంటారు. ఎవరిని అడిగినా కూడా శంకర మఠము, శంకర అయ్య హాస్పిటల్, కాంచి పీఠం అంటే ఎవరైనా చెప్తారు. అత్యంత వైభవంగా ఈసారి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారితో వారి అంతేవాసివర్యులు శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు నూతనమైన పీఠాధిపతులు కూడా అక్కడ చాతుర్మాస్యం మొదటిసారి ప్రారంభించబోతున్నారు. ఆత్మీయులారా, మానవ జీవితంలో భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యమేదనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మరియు పరమ పవిత్రమైనటువంటి మనస్సు. దీన్ని ఏకాదశి అని కూడా అంటుంటారు. ఈ యొక్క ఇంద్రియములన్నింటినీ కూడా దాని వ్యాపారములను అంటారు. ఆ ఇంద్రియ వ్యాపారములను భగవంతుని వైపు మరల్చిన వాడే మోక్షమునకు అర్హుడు. కావుననే ప్రతినిత్యము కూడా సచ్చింతన, సత్శ్రవణం, సత్కర్మలు ఇవిని చేయడం ద్వారా వెనకటి జన్మల్లో చేసుకున్నటువంటి అగాధమైనటువంటి పాపకర్మలన్నీ కూడా సులభముగా దహించబడి కలియుగంలో నామస్మరణ మరియు భగవంతుని యొక్క చింతన ఎవరు చేస్తున్నారో వారు అత్యధికమైనటువంటి శ్రీని పొందుతారు, అనగా ఐశ్వర్యాన్ని పొందుతారనమాట. ఆత్మీయులారా, మనం ఒక మారు వేదవ్యాస మహర్షి రచించినటువంటి భాగవతంలో మనం తొంగి చూస్తే, శ్రీకృష్ణ భగవానుడు ఉదయించిన తర్వాత ఆ యొక్క వసుదేవుడు కృష్ణ భగవాను రేపల్లకి తీసుకువెళ్ళేటువంటి సంఘటన జ్ఞాపకం వస్తుంది. అందులో ఆ యొక్క చెరసాలకు వేసినటువంటి ఆ బంధాలన్నీ కూడా కృష్ణ మాయ వలన తొలగించబడి ఆ నదిని దాటుకుని ఆయన వెళ్తున్నప్పుడు పైన గొప్పదైన వర్షం రాగా ఆదిశేషునే పడగను పట్టుకున్నట్టుగా మనం అనేకమైన చిత్రాలను కూడా మనం చూస్తుంటాం. భగవంతుడు అవతరణతో ఏమవుతుందంటే బంధాలు తెగిపోతాయి, భవబంధాలు. ఆత్మీయులారా, ఎవరైతే భగవత్ చింతన చేస్తూ ఉంటారో వారి సమస్త బంధములను తొలగించి అతి ఉత్తమమైనటువంటి రాజ మార్గాన్ని మనకు అనుగ్రహిస్తాడు.
ఇవన్నీ మన జీవితంలో ఎవరైతే పొందుతున్నారో వారు అదృష్టవంతులు. భగవంతుని యొక్క దర్శనం మరియు వాటి అనుభవాలను పొందడానికి అందరూ కూడా అర్హులే. మనం అంటూ ఉంటాం, మనకు ఎంతో సమయమే లేదు, మనం భగవంతుని ఎక్కడ చింతన చేస్తామనేటువంటి వారు ఉన్నారు. చాలా చాలా గొప్ప శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలలో ముఖ్యమైన వాడు బిర్లా. కాంచి కామకోడి పరమాచార్య స్వాముల వారిని అనేక మార్లు అనేక చోట్ల సందర్శించినటువంటి భక్తుడు. కాంచి పరమాచార్య స్వాముల వారు 1978-84 వరకు ఈ యొక్క దక్షిణాదిలో పాదయాత్ర సంచారం చేసినటువంటి సందర్భంలో బిర్లా గారు స్వాముల వారిని దర్శించి మాది ఏదైనా సేవ తీసుకోవాల్సిందిగా ప్రార్థించారు. తదనంతరం ఈ యొక్క కాంచీపీఠంలో శ్రీమఠంలో బిర్లా వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క దాన ధర్మాలు భక్తితో ఇచ్చిన దాని ద్వారా అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టాయి. ఆత్మీయులారా, బిర్లా తన యొక్క ఆత్మకథలో ఒక దగ్గర రాసుకున్నారు. ఆయన ప్రతినిత్యము కూడా భగవంతుని స్మరణ చేయాలి, భగవంతుని యొక్క స్మరణ ద్వారానే సమస్తమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి, ఆయన మన వెనకలే ఉంటారని. ఆయన ఒక అనుభవాన్ని రాశారు. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా ఒక వేద పండితుడికి తనతో పాటుగా తీసుకువెళ్తారు, లేదా అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి వేద పండితులకు భోజనం చేయించి తదనంతరమే తాను భోంచేస్తారు. మరియు ప్రతి ఒక్క చోట దేవాలయానికి వెళ్ళనేది ఆయన భోంచేయడు. ఇటువంటి నియమాలు పెట్టుకున్నటువంటి గొప్ప పారిశ్రామికవేత్త. ఎందుకు ఉదాహరిస్తున్నానంటే, మనము ఎన్నో పనులున్నాయి, మనకు సమయమే లేదు అంటున్నాము. అయితే మనం ఒక్కసారి భగవంతునితో అనుబంధాన్ని పెంచుకుంటే మన శ్రమంతటిని కూడా ఆయన తొలగిస్తారన్నమాట. ఒక మారు ఏమైంది, ఆ యొక్క బిర్లా గారు గొప్ప నగరం అది బాంబే, అక్కడ బిర్లా మందిర్కి వెళ్ళారు. ఆయన తన యొక్క అక్కడ పండితులు ఉన్నారు, పురోహితుడి భోజనానికి వెళ్ళాలి. తనతో పాటు వచ్చినటువంటి ఆ యొక్క వేద పండితుడిని భోజనానికి ఏర్పాటు చేసి వారు భోంచేసేవరకు ఏం చేయాలని ఆయన దేవాలయం దగ్గర వచ్చి కూర్చున్నారు. వాడుక ప్రకారం సరి అయిన సమయానికి పూజ కైంకర్యాలు జరుగుతుంటాయి. క్రమశిక్షణగా దేవాలయాలు అవన్నీ కూడా జరపబడుతుంటాయి. అది మనందరికీ తెలుసు. బిర్లా గారివి బిర్లా మందిర్ హైదరాబాద్లో కూడా ఉంది. ఆత్మీయులారా, వారు అక్కడ వెళ్ళి కూర్చోగానే వారు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నేను త్వరగా వచ్చి ఉంటే ఆ యొక్క లల్లాను చూసేవాడిని, కృష్ణుని చూసేవాడిని అనుకున్నారు అని కళ్ళు మూసుకొని ఒక్కసారిగా ప్రార్థన చేయగానే ఆ యొక్క తలుపులకు వేసినటువంటి తాళములు ఊడిపోయాయి. అది తనంత తానుగా తెరుచుకున్నాయి. వెళ్ళి ఒక్కసారిగా భగవంతుడా నన్ను అనుగ్రహించావా అని ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేశారు బిర్లా గారు. ఆ తర్వాత యథారీతి తలుపు అలా ముందుకు వేసి తన భోజనానికి వచ్చినప్పుడు భోజనం అయిన తర్వాత ఆ యొక్క పంతులను అడుగుతారు, ఈరోజు దేవాలయం రోజు మాదిరిగా పద్ధతి ప్రకారం తాళాలు వేస్తున్నారా, జాగ్రత్తగా ఉందా అంటే తప్పకుండా వేస్తాము, మేనేజర్ ఎదురుగా దాని సీల్ కూడా వేస్తామన్నారు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పంతులతో అన్నారు, ఈరోజు నేను వెళ్ళగానే భక్తితో ప్రార్థించాను, దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి, నేను దేవుని దర్శనం చేసుకున్నాను. ఈ విషయాన్ని మీరు ఎక్కడ చెప్పకండి, నా నిర్యాణం తర్వాత దాన్ని మీరు ప్రకటించాలని చెప్పారు. ఆ విధంగా మనం అంటుంటాం, శ్రమతో ఉన్నారని పారిశ్రామికవేత్త కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే, ఏ పదవిలో ఉన్నవారైనా సరే, భగవంతుడు కోరేటువంటిది ఏమిటి? ఆయన ఎవరు స్మరిస్తారో వారి కొంగు బంగారమై ఉంటారు. ఇదన్నీ కూడా మనకు రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాల్లో కేవలం చరిత్ర మాత్రం కాకుండా భక్తికి సంబంధించిన అనేకమైనటువంటి కథలను మనం చదవగలం. ఆత్మీయులారా, ఒకసారి కాంచి కామకోడి పరమాచార్య స్వాముల వారు దీనుల కష్టాలను ఆయన ఎంతో ఓపికగా విని గొప్పగా సాధించినటువంటి తపస్సు ఏదైతే ఉందో ఆ తపస్సునంతటిని వినియోగించి భక్తుల యొక్క దుఃఖాలను పోగొట్టడానికే ఆయన సదా సర్వత్రా సంసిద్ధులై ఉంటారు. అందుకే కాంచి పరమాచార్య స్వాములు ఎక్కడ ఉన్నా, ఎక్కడ చాతుర్మాసం చేస్తూ ఉన్నా,
ఏ ప్రదోషంలో ఉన్నా, ఏ ప్రదోష సమయంలోనైనా అందరూ భక్తులు వెళ్ళి ఆయన దర్శించుకుంటారు. ఎందుకనగా ఆయన నడియాడు దైవం, నడిచే దైవం, ద వాకింగ్ గాడ్. ఆత్మీయులారా, అలా ఒకసారి కాంచీ మఠంలో అనేక సంవత్సరాలుగా సేవ చేసి విరమణ తీసుకున్నటువంటి సుందర్ అయ్యర్ అంతకాయన, ఆయనకు ఆ కాలంలో ఇప్పటి మాదిరి కాదు, అతి తక్కువ అంటే 5 మంది సంతానం ఉండేటువంటి వారు. అందులో 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. ఇంకా అమ్మాయిలు పెళ్లి చేయాలి. ఒకసారి పరమాచార్య స్వాములు అని అడుగుతారు, నాకు 2 అమ్మాయిలు, వాళ్ళ వివాహం చేయాలని, ఒకేసారి చేస్తే ఖర్చు తగ్గుతుంది, అయితే ఇంకా 2వ అమ్మాయికి ఇంకా ఎక్కడ కుదరటం లేదు, మొదటి అమ్మాయి నిర్ధారమైంది, అయితే నేను ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను, దయచేసి మీరు అనుగ్రహించాలి, మా అన్నగారికి కావాల్సినంత ఐశ్వర్యం ఉంది, సంతానమే లేదు, మరి ఆయన నన్ను ఎందుకు, నా వైపు ఆయన దృష్టి లేదో భగవంతునికి తెలుసు, పెరుమాళ్ళకే తెలుసు, పెరియవ్వకు తెలుసు అన్నారు. స్వామివారు ఏమీ మాట్లాడలేదు. ఆయనకు విభూతి ప్రసాదం ఇచ్చి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఈ యొక్క దృశ్యంతో ఆ సుందర్ అయ్యర్ మనసు చాలా కకావికమైపోయింది. ఇదేమిటి, భగవంతుడే సాక్షాత్ కాంచీ పరమాచార్య ఆయన దగ్గర చెప్తుంటే ఇలా అయింది కదా, నా ప్రారంభం అనుకొని బయటకు రాగానే అక్కడ వస్తున్నటువంటి పరిచారకుడు ఎదురు కనపడి, ఏం బాగున్నారా, ఏమిటి మీ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నారు. నేను చింతలో ఉన్నాను, స్వాముల వారే నన్ను చేయి విడిచిపెట్టేశాడు. అంత పెద్ద మాట ఎందుకంటావు, ఆయన సాక్షాత్ దైవం, కారణం లేనిది ఆయన ఇలా ఉండరు అన్నారు. తన యొక్క గోడునంతా ఆయన దగ్గర చెప్పగానే ఆయన పైన భారం వేసి, నీ పనుల్లో నీ ఉండు, అన్నీ జరుగుతాయన్నాడు. సరే ఆయన ఎంతో చింతతో భగవంతుని ఒక్కసారి దయచేసి అనుగ్రహించమని అక్కడ ఉన్నటువంటి చిత్రపటానికి ప్రార్థించుకొని వెళ్ళిపోయాడు ఆయన చెన్నైకి. తర్వాత ఒక వారం తిరగనే వాళ్ళ అన్నగారు పెద్ద కారులో, చేతికి బంగారు కడియం, మెడ నిండా మంచి హారాలు, తులసి హారాలు మరియు రుద్రాక్షమాలలు, బంగారు సరాలు, చాలా వైభవంగా 2 శిష్యులతో పాటు ఆయన శ్రీవారి దర్శనానికి వచ్చారు. అందరూ అక్కడ ఉండగానే స్వాముల వారు ఒకసారి ఆయన అలా క్రీగంటితో చూశారు. ఆయన వచ్చి స్వాముల వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి కూర్చున్నారు. స్వాములు అరగంట అయినా మాట్లాడలేదు ఆయనతో. తర్వాత ఆ పక్కన పరిచారకులు చెప్తున్నారు, శ్రీనివాస శాస్త్రి గారు వచ్చారు అని. పెద్ద ఆయన పురాణికుడు, అంతా గొప్ప పేరు ప్రసిద్ధి ఉన్నటువంటి వాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసే స్వాములు దానికే ఏం మాట్లాడలేదు. భక్తులంతా ఆశ్చర్యపోతున్నారు, ఇంత గొప్ప వ్యక్తి వస్తే ఎదురుగున్నా కూడా స్వామివారు మాట్లాడటం లేదని. స్వాముల వారి లీలలు ఎవరికి అర్థం కావండి. ఆ తర్వాత ఇతనే బాధపడుతూ శ్రీనివాస శాస్త్రి గారు సాష్టాంగ నమస్కారం చేసి, కొద్ది రోజుల పాటు నేను పురాణం చెప్పడం ఆపేస్తున్నాను, నేను తిరుపతికి వెళ్ళి ఒక వారం రోజుల పాటు మా దంపతులందరూ అక్కడ ఉండి శ్రీనివాస్ కళ్యాణం చేయించాలనుకుంటున్నాను, పెరియవా మీరు ఉత్తరం ఇవ్వండి అన్నాడు. స్వాములు వారు ఏమీ మాట్లాడకుండా 5 నిమిషాలు ఉండి, శ్రీనివాస్ కళ్యాణమా అంటూ మొదలు పద్మావతి పెళ్లి చేయి అంటూ వెళ్ళిపోయారు. వారికంటే పద్మావతి కళ్యాణం చేయమంటున్నారు ఏమిటి, తిరుచానూరుకి వెళ్ళాలన్నా ఏంటో. స్వాముల వారు గదిలోకి వెళ్ళిపోయేశారు. అక్కడున్న వారు దిగ్భ్రాంతి, ఆలోచన. పరిచారకులు అంటున్నారు, సామాన్యంగా శ్రీనివాస్ కళ్యాణం చేస్తామంటే స్వాముల వారు ఎప్పుడు ఉత్తర్విస్తారు, అట్లాంటిది స్వాముల వారు ఇలా అంటున్నారు కదా అని అనగానే 2 నిమిషాల కళ్ళ నీళ్ళు వచ్చాయి. నాకెందుకు ఇలా చెప్పారు స్వాముల వారు అని. శ్రీనివాస శాస్త్రిగా తలక్కులో ఒక ఆలోచన వచ్చింది. అదేమిటి, తన యొక్క తమ్ముని కుమార్తె వివాహం చెయ్యి అని అర్థం. ఆ అమ్మాయి పేరు కూడా పద్మావతి. తక్షణం ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులకు ఆయన సుందరయ్య గారు వచ్చారు సంతోషంతో. ఏమిటి అత్యవసర పరిణామం తెలుసా, ఈయన అన్నగారు ఒప్పుకున్నారు, సంపూర్ణ ఖర్చులతో వైభవంగా పద్మావతి వివాహం మాత్రమే కాకుండా వారి ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా నేను వివాహం చేస్తాను అనేటువంటి మాట ఇచ్చారు. ఈ హఠాత్ పరిణామం ఎలా జరిగింది అంటే ఎవ్వరికి ఇంతవరకు అంతు చిక్కలేదు. అంటే కాంచీ పరమాచార్యని ఆయనకు తక్షణంగా స్వప్నంలో నిర్దేశం ఇచ్చారా, ఆయన మనసు పైన అలా హత్తుకునేటట్టు ఆ మాట వినపడిందా అర్థం కాలేదు. కానీ
సంతానం లేనటువంటి ఆ యొక్క పురాణికుడు శ్రీనివాస శాస్త్రి గారి మనసు చాలా పరివర్తన చెందింది. తక్షణమే తన తమ్ముడిని ఆదుకోవాలని నిర్ణయించాడు. ఇటువంటివే కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి లీలలు. అందుకే భవబంధాలను తెంచేటువంటి కరుణామయుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురు. ఆయన యొక్క విశేషమైన పూజనే చాతుర్మాస్యంలో సద్గురు యొక్క పూజ జరుగుతుంది. మనమందరూ కూడా ఆ పూజలో పాల్గొని మహాపురుషుల యొక్క అనుగ్రహాన్ని మనము పరంపరగా వస్తున్నటువంటి ఆచార్యుల అనుగ్రహాన్ని మనం పొందేటువంటి అనుగ్రహాన్ని కాంచి పరమాచార్యులు మనందరికీ అనుగ్రహించి ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను అత్యంత నిరహంకారపూర్వకంగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారి దివ్య పాద పద్మము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రునివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249. హర హర